ఎస్ ఫైనల్ గా మన దగ్గర నాయిస్ మాస్టర్ బడ్స్ ఇయర్ బడ్స్ అయితే ఉంది. బోస్ నుంచి ట్యూన్ చేసిన ఇయర్ బడ్స్ ఇది. నాయిస్ నుంచి ఈసారి వచ్చి ఒక ప్రీమియం సెగ్మెంట్ లో ఇయర్ బడ్స్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్రైస్ కి వర్త్ గా ఉందా లేదా అండ్ ఈ ఇయర్ బడ్స్ ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఈ రోజు మన వీడియోలో చూద్దాము. లేట్ చేయకుండా ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ వీడియో చూసేసి వచ్చండి. ఇప్పుడు మన దగ్గర వచ్చి నాయిస్ మాస్టర్ బడ్స్ ఉంది. నాయిస్ వాళ్ళ ప్రీమియం బడ్స్ ఇది. ఆడియో అయితే బోస్ నుంచి ట్యూన్ చేశారు. ఎంఆర్పి వచ్చి 7,999 ఉంది. సో ప్యాకేజింగ్ ఎప్పటిలాగే వచ్చి మంచి ప్రీమియం అయిన ప్యాకేజింగ్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా సౌండ్ బై బోస్ అనేది మెన్షన్ చేశారు. అడాప్టివ్ ANC సపోర్ట్ ఉంది. అప్ టు 44 అవర్ ప్లేబ్యాక్, LSDC కోడక్ కూడా సపోర్ట్ ఉంది. డ్యువల్ ప్యారింగ్ సపోర్ట్ ఉంది. మంచి ఫీచర్ ప్యాక్డ్ ఇయర్ బడ్స్గా అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేశాక లోపల అయితే కేస్ ఉంది. ఫైనల్గా ఇంకో చిన్న బాక్స్ ఉంది. దీంట్లో ఒక Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ ఉంది. నాయిస్ స్టిక్కర్స్, ఆ వినైల్ ప్లేయర్ అని చూసారా, ఆ డిజైన్లో స్టిక్కర్స్ అయితే ఈసారి తీసుకొచ్చారు. అండ్ ఒక కార్డ్ ఉంది, వెల్కమ్ కార్డ్. వారంటీ అయితే నాయిస్ వాళ్ళ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలా. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చి ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకైతే అడిషనల్ 1 year వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ యూసర్ మాన్యువల్ ఈ QR కోడ్ స్కాన్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్గా స్మాల్ అండ్ లార్జ్ సైజ్ ఇయర్ టిప్స్ అయితే ఉంది. ఇయర్ బడ్స్ ఇన్ ఇయర్ డిజైన్లో అయితే తీసుకొచ్చారు. స్టెమ్ కొంచెం లెంత్ ఇయర్ స్టెమ్. నాయిస్లో బడ్స్ 0 అని ఒక ఇయర్ బడ్స్ లాంచ్ చేశారు చూసారా, దానికి కొంచెం సిమిలర్ డిజైన్గా అయితే ఉంది. కానీ దీంట్లో ఇన్ ఇయర్ డిటెక్షన్ లాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంది. కొన్ని రోజులు అయితే నేను యూస్ చేసేసి ఎలా ఉందో మీతో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీరు అన్బాక్సింగ్ వీడియో చూసుంటారు. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ నుంచి స్టార్ట్ చేద్దాము. కేస్ చూశాక వెంటనే నాకేం గుర్తొచ్చిందంటే ఒక వ్యాస్లిన్ బాక్స్ చిన్నప్పుడు మనం యూస్ చేస్తుంటాం కదా, అదే గుర్తొచ్చింది. కానీ డిజైన్ వైస్ అయితే సీరియస్లీ సూపర్గా అయితే చేశారు. కేస్ చూసేదానికైతే చాలా యూనిక్గా ఉంది. ఫ్రంట్ సైడ్లో మెటాలిక్ డిస్క్ అని ఇండికేటర్ ఉంది చూసారా, వినైల్ రికార్డర్ నుంచి ఇన్స్పైర్ చేసి ఈ డిజైన్ అయితే తీసుకొచ్చారు. మెటాలిక్ డిస్క్లో టచ్ చేస్తే మనకు ఆ టెక్స్చర్ని అయితే ఫీల్ అవ్వచ్చు. కేస్ డిజైన్ అని చూసుకుంటే టాప్లో ఫ్లాట్, కింద అయితే రౌండెడ్గా ఇచ్చారు. కొంచెం యూనిక్గా అయితే ఉంది. సో చేతిలో పట్టుకునేదానికి కూడా ఒక కంఫర్టబుల్ అయిన ఫీల్ ఉంది. చాలా పెద్ద సైజ్ అని చెప్పలేము, ఈజీగా పాకెట్లో కూడా మనం క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు. కేస్ అండ్ బడ్స్ కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేసి బిల్డ్ చేశారు. ఒక మెటాలిక్ కలర్స్ అయితే ఆఫర్ చేశారు. మన దగ్గర ఉండేది వచ్చి ఆనిక్స్ కలర్, అడిషనల్గా వచ్చి టైటానియం అండ్ సిల్వర్ కలర్, టోటల్గా 3 డిఫరెంట్ కలర్స్లో తీసుకొచ్చారు. మెటాలిక్ కలర్స్లో చూసేదానికైతే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. కానీ చేతిలో పట్టుకునేదానికి అంత ప్రీమియంగా అయితే మీకు ఫీల్ అవ్వదు. ఫ్రంట్ సైడ్ ఆ మెటల్ డిస్క్ టచ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా డిఫరెంట్గా ప్రీమియంగా అయితే ఫీల్ అవుతారు. బ్యాక్ మెటీరియల్ అంతా అంత ప్రీమియంనెస్ అయితే ఇవ్వలేదు. కంప్లీట్గా ప్లాస్టిక్ యూస్ చేశారు కాబట్టి మనకు అంత ప్రీమియంనెస్ అయితే ఫీల్ అవ్వలేదు. కానీ కేస్ ఒక హింజ్ క్వాలిటీ ఉంది చూసారా, దాన్ని అయితే చాలా బాగా చేశారు. అండ్ ఇయర్ బడ్స్ ఒక మ్యాగ్నెట్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. మనం నార్మల్గా షేక్ చేస్తే అయితే కింద పడదు, ఎక్స్ట్రీమ్గా షేక్ చేస్తే అయితే కింద పడవచ్చు. ఇయర్ బడ్స్ ఒక వెయిట్ వచ్చి 4.2 grams ఉంది. కేస్ ఒక ఓవరాల్ వెయిట్ వచ్చి 40 grams ఉంది. ఈసారి ఇయర్ బడ్స్ని స్టెమ్ టైప్ ఇన్ ఇయర్ డిజైన్లో అయితే తీసుకొచ్చారు. వియర్ చేసేదానికి కంఫర్టబుల్గా అయితే ఉంది. లాంగ్ వియర్ కూడా మనకి ఏ కాంప్రమైజ్ అయితే లేదు. కొన్ని ఇయర్ బడ్స్ మన లాంగ్ వియర్ చేస్తే వచ్చి మనకి హెవీగా అయితే ఫీల్ అవుతుంది. ఇయర్ బడ్స్ చాలా లైట్ వెయిట్గా ఉంది. ఎక్స్టెండెడ్ యూస్ కూడా మంచి కంఫర్ట్ అయితే ఆఫర్ చేస్తుంది. అడిషనల్గా IPX5 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. యాక్టివిటీ చేసేటప్పుడు ఏదైనా స్వెట్ ఫామ్ అయితే రెసిస్ట్ అయితే అవుతుంది, కానీ నీళ్ళలో అయితే డిప్ చేయొద్దు. కనెక్టివిటీ అని చూసుకుంటే ఈసారి బ్లూటూత్ 5.3లో అయితే పవర్ చేశారు. కేస్ లిడ్ ఓపెన్ చేశాక వెంటనే అయితే మన లాస్ట్ డివైస్ దేంట్లో కనెక్ట్ చేసాము ఇమీడియట్గా అయితే పేర్ అయిపోతుంది. పేరింగ్లో అసలు ఏ ఇష్యూస్ నోటీస్ చేయలేదు. కొత్తగా మీరు పేర్ చేయాలనుకుంటే లిడ్ ఓపెన్ చేశాక ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక చిన్న బటన్ అయితే ఇచ్చుంటారు. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే బ్రీతింగ్ LEDs అయితే గ్లో అవుతుంది. ఆ LEDs గ్లో అయినప్పుడు మీ ఫోన్లో అయితే మీరు పేర్ చేసుకోవచ్చు. సో పేరింగ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది. డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో డ్యూయల్ పేరింగ్ కూడా సీమ్లెస్గా అయితే పనిచేస్తుంది. ప్రైమరీ ట్యాబ్లెట్లో అయితే మీరు సాంగ్ వింటున్నారు, సెకండరీ మొబైల్కి వచ్చి కాల్ వస్తుందంటే ట్యాబ్లెట్లో పాట అయితే పాస్ అవుతుంది. అండ్ కాల్ కట్ చేశాక ఇమీడియట్గా అయితే పాట అయితే రెస్యూమ్ అవుతుంది. డ్యూయల్ పేరింగ్ కూడా బాగానే ఇంప్లిమెంట్ చేశారు. అడిషనల్గా గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ కూడా ఉంది. మీ మెయిల్ ఐడి యూస్ చేసి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ మెయిల్ ఐడి వేరే ఏదైనా డివైసెస్లో మీరు లాగిన్ చేసినా కూడా దాంట్లో కూడా ఈజీగా అయితే కనెక్ట్ అయిపోతుంది. గూగుల్ ఫాస్ట్ పేర్ ఉన్నది కూడా ఒక యాడ్ ఆన్ గానే ఉంది. కాల్స్కి అయితే 6 మైక్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ ఇయర్ బడ్లో 3 మైక్ ఉంది. అడిషనల్గా ENC సపోర్ట్ కూడా ఉంది, ఎన్వైరన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్. సో 6 మైక్ వచ్చి అవుట్డోర్లో కూడా ఒక మంచి జాబ్ అయితే చేస్తుంది. సో ఒక విండీ ఎన్వైరన్మెంట్లో మనం మాట్లాడినా కూడా మన వాయిస్ అయితే బాగా లౌడ్గా అయితే ఆపోజిట్లో ఉన్న వాళ్ళకైతే వినిపిస్తుంది. సో మైక్ క్వాలిటీ అయితే బాగా చేశారు. కాల్స్ కూడా ఇయర్ బడ్స్ని అయితే మనం ప్రిఫర్ చేయవచ్చు. అండ్ గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్కి డెడికేటెడ్గా వచ్చి గేమింగ్ మోడ్ సపోర్ట్ అయితే లేదు, కానీ లో లాటెన్సీ సపోర్ట్ అయితే ఉంది. ఎక్స్ట్రీమ్ 30-40 millisecond లో లాటెన్సీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. SBC కోడెక్కి చేంజ్ చేశాను. చేంజ్ చేసి మళ్ళీ
మళ్ళీ గేమ్ ప్లే చేస్తున్నప్పుడు అరౌండ్ 60 to 70 మిల్లీసెకండ్లో అయితే మనకి లాటెన్సీ ఉంది. గేమింగ్కి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయవద్దు. క్యాజువల్ గేమింగ్కి ఎప్పుడన్నా గేమ్ ప్లే చేస్తారంటే మనకు పెద్దగా ఇష్యూస్ అయితే ఉండదు. కానీ హార్డ్ కోర్ గేమర్స్ అంటే మీరు వచ్చి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే ప్రిఫర్ చేయండి, అసలు లాటెన్సీ ఉండదు. ఆడియో విషయానికి వస్తే ఇయర్ బడ్స్కి ఒక పెద్ద పాజిటివ్, బోస్ నుంచి ట్యూన్ చేసిన ఇయర్ బడ్స్ ఇది సౌండ్ బై బోస్ అని ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటారు చూడండి. 12.4 mm పీక్ ప్లస్ టైటానియం డ్రైవర్స్ అయితే యూస్ చేశారు. ఎస్బీసీ, ఏఏసీ అండ్ ఎల్హెచ్డిసి కోడక్ అయితే సపోర్ట్ ఉంది. ఎల్హెచ్డిసి కోడక్లో హై బిట్ రేట్ అయితే సపోర్ట్ అవుతుంది అప్ టు 900 kbps. సపోజ్ మీ ఫోన్లో ఎల్హెచ్డిసి కోడక్ ఉంది అండ్ ఇయర్ బడ్స్ యూస్ చేస్తున్నారు, హై క్వాలిటీ ఆడియో ఫైల్ వచ్చి మీరు లిజన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఒకవేళ మీ ఫోన్లో ఎల్హెచ్డిసి కోడక్ లేకపోయినా ఒక మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, కోడక్ ఇంపార్టెంటే, కానీ కోడక్ మాత్రమే వచ్చి ఒక ఇయర్ బడ్స్ ఒక సౌండ్ అయితే డిఫైన్ చేస్తుందని చెప్పలేము. వీళ్ళు ఒక ట్యూనింగ్ వచ్చి మేజర్ పార్ట్ని అయితే ప్లే చేస్తుంది. వోకల్స్ అయితే బాగా క్లియర్గా ఉంది. ఇన్స్ట్రుమెంటల్ సెపరేషన్ సూపర్గా అయితే చేశారు. బేస్ అయితే ఫుల్ బూస్టర్గా అయితే లేదు, బ్యాలెన్స్ సౌండ్ సిగ్నేచర్ ఉంది చూసారా, అక్కడి నుంచి స్లైట్ ఒక బేస్ అయితే ఎన్హాన్స్మెంట్ అయితే ఉంది. మంచి పంచి బేస్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే బేస్ వచ్చి అదర్ ఫ్రీక్వెన్సీని అయితే అసలు డామినేట్ చేయలేదు. ఆ సెపరేషన్ డీటెయిల్స్ అయితే చాలా బాగుంది దీంట్లో. హై ఫ్రీక్వెన్సీ సౌండ్లో మాస్టర్ బడ్స్లో అయితే మంచి డిఫరెన్స్ అయితే నోటీస్ చేశారు. ట్రిపుల్ చాలా క్రిస్ప్గా ఉంది, బై ద సేమ్ టైం వచ్చి హార్ష్గా అయితే ఫీల్ అవ్వలేదు. ఓవరాల్ మ్యూజిక్ క్వాలిటీ అయితే సూపర్ గా చేశారు. వోకల్స్ అండ్ ట్రిబుల్ ఒక సైడ్ వచ్చి సూపర్ గా చేసిన, బేస్ లో కూడా మనకి క్వాలిటీ కాంప్రమైజ్ అయితే లేదు. ఒక మంచి ఆడియోని అయితే ఇయర్ బడ్స్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అండ్ అడిషనల్ గా వచ్చేసరి యాప్ సపోర్ట్ అయితే ఉంది. నాయిస్ ఆడియో యాప్ వచ్చి గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాపిల్ యాప్ స్టోర్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఆ యాప్ నుంచి మనం చాలా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. మ్యూజిక్ విషయానికి వస్తే బై డిఫాల్ట్ గా అయితే ఒక 4 ప్రీసెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫాల్ట్ ప్రీసెట్ లో ఒక మంచి ఆడియోని అయితే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అది కాకుండా అడిషనల్ గా అయితే ఒక 3 ప్రీసెట్ ఉంది. కస్టమ్ ఈక్యూ మోడ్ కూడా ఉంది. 3 బ్యాండ్ ఈక్యూ కస్టమైజేషన్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక బేసిక్ ఈక్యూ మోడ్స్ అయితే యాప్ నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ అయితే మీకు కావాల్సినట్టుగా ఈక్యూ మోడ్స్ యూస్ చేసి లైట్ గా అయితే అడ్జస్ట్ చేసి ట్వీక్ చేసుకోవచ్చు. యాప్ సపోర్ట్ లో బ్యాటరీ ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ గా యాప్ లో అయితే మనకి ఇయర్ బడ్స్ లో ఎంత ఛార్జ్ ఉందని చూసుకోగలుగుతాము. ఇయర్ బడ్స్ వచ్చి ఒకవేళ మీరు కేస్ లో పెట్టుంటే కేస్ కి ఎంత బ్యాటరీ ఉందని చెప్పి కూడా మనం యాప్ లో అయితే చూసుకోవచ్చు. అదొక మంచి పాజిటివ్ గా ఉంది. యాప్ లో ఏఎన్సీ టాగుల్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫైండ్ మై ఇయర్ బడ్స్ ఆప్షన్ కూడా ఉంది. యాప్ అయితే చాలా సింపుల్ గా మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంట్రోల్స్ కూడా కంప్లీట్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇయర్ బడ్స్ వచ్చి టచ్ కంట్రోల్ వస్తుంది. బేసిక్ గా నాయిస్ ఇయర్ బడ్స్ అంటేనే మన వాల్యూమ్ కూడా ఈజీగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు యాప్ నుంచి కంప్లీట్ గా కంట్రోల్స్ అయితే మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అది వచ్చి ఒక మంచి పాజిటివ్. అండ్ అడిషనల్ గా ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే సపోర్ట్ ఉంది. ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ప్రాపర్ గా పనిచేస్తుంది. సో ఇయర్ బడ్స్ అయితే చెవు నుంచి మీరు రిమూవ్ చేశాక వెంటనే అయితే మూవీ ఏదైనా సాంగ్ చూస్తున్నట్టయితే అదైతే పాస్ అయిపోతుంది. మళ్ళీ చెవులో వియర్ చేస్తున్నప్పుడు అదైతే ప్లే అవుతుంది. ఇన్ ఇయర్ డిటెక్షన్ మీకు అంత కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవ్వలేదంటే యాప్ లో అయితే డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. ఏఎన్సీ అని చూసుకుంటే ఇయర్ బడ్స్ వచ్చి అడాప్టివ్ ఏఎన్సీ అప్ టు 49 డెసిబుల్ సపోర్ట్ అయితే ఉంది. ఏఎన్సీ ఇంప్లిమెంటేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇండోర్ లో ఏఎన్సీ ఎనబుల్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఒకవేళ ఫ్యాన్ ఏసీ ఏదైనా రన్ అవుతుందంటే కూడా ఆ నాయిస్ రెడ్యూస్ అయ్యేదైతే బాగా నోటీస్ చేయవచ్చు. అవుట్డోర్ లో ట్రాన్స్పరెన్సీ మోడ్ లో ఒక మంచి జాబ్ అయితే చేశారు. ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎనబుల్ చేసుకుంటే బయట ఎన్వైరన్మెంట్ లో ఉన్న అవేర్నెస్ కూడా మనకి ఉంటుంది. సేమ్ టైం మనం పాట కూడా వినొచ్చు. ట్రాన్స్పరెన్సీ మోడ్ లో మన సాంగ్ వింటున్నాము, పక్కన ఎవరైనా మాట్లాడితే కూడా మనకి బాగానే వినిపిస్తుంది. సో ట్రాన్స్పరెన్సీ మోడ్ లో కూడా ఒక మంచి జాబ్ అయితే వీళ్ళు చేశారు. ఇయర్ బడ్స్ వేర్ చేసుకుని ఏఎన్సీ ఎనబుల్ చేస్తే బయట అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ లో జరిగేది కంప్లీట్ గా బ్లాక్ అవుతుందని కాదు, అవుట్ సైడ్ ఉన్న నాయిస్ అయితే కొంచెం రెడ్యూస్ చేసి అయితే ఇస్తుంది. ఒక ట్రాఫిక్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నారు, అక్కడ మీరు ఇయర్ బడ్స్ వేర్ చేసుకుని ఏఎన్సీ ఎనబుల్ చేస్తే ఖచ్చితంగా బండి మూవ్ అయ్యే సౌండ్ అంతా హార్ష్ గా ఉంటుంది చూసారా, ఆ హార్ష్ సౌండ్ అయితే కొంచెం రెడ్యూస్ అయ్యేది అయితే మనం బాగానే నోటీస్ చేయవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగానే ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. లో, మీడియం, హై అనే ఆప్షన్ అయితే ఉంది. సో టచ్ కంట్రోల్ నుంచి కూడా మనం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎనబుల్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టు వచ్చి యాప్ లో అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ గా స్పేషియల్ ఆడియో సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పేషియల్ ఆడియో మోడ్ ఏంటంటే ఒక సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఫీల్ అవుతుంది. బడ్జెట్ ఇయర్ ఫోన్స్ లో వాల్యూమ్ అయితే బాగా బూస్ట్ చేస్తుంది, కానీ దీంట్లో అయితే అలాంటిది ఏం లేదు. స్పేషియల్ ఆడియో కొంచెం బాగానే చేశారు, బట్ స్పేషియల్ ఆడియో మోడ్ వచ్చి మనకి హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ అయితే లేదు. బట్ రెగ్యులర్ మోడ్ లోనే వచ్చి ఆడియో అయితే ఇంకా కొంచెం బాగుంది. స్పేషియల్ ఆడియో మోడ్ లో సరౌండ్ ఎఫెక్ట్ మాత్రమే మనం ఫీల్ అవుతాము. రెగ్యులర్ డిఫాల్ట్ మోడ్ లోనే వచ్చి మనకి మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇయర్ బడ్స్ కి అది ఒక పెద్ద పాజిటివ్ గా ఉంది. నాయిస్ ఒక ఇన్స్టా చార్జ్ సపోర్ట్ అయితే దీనికి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 10 minutes ఛార్జ్ చేస్తే అప్ టు 6 hours ప్లే టైం అయితే క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మీరు 50 to 60% వాల్యూమ్ లో అయితే యూస్ చేయాలా. టోటల్ కేస్ కి అయితే 500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వితౌట్ ఏఎన్సీ యూస్ చేసినప్పుడు అప్ టు 44 hours బ్యాటరీ బ్యాకప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విత్ ఏఎన్సీ యూస్ చేస్తున్నప్పుడు అప్ టు 34 hours బ్యాటరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో వన్స్ కేస్ ని మీరు ఫుల్ ఛార్జ్ చేశాక ఇయర్
ఇయర్ బడ్స్ని అయితే ఈజీగా 4 to 5 టైమ్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. కేస్ ఫుల్ ఛార్జ్ అయ్యేదానికైతే 1.5 hours అవుతుంది. ఇయర్ బడ్స్ వచ్చి మనకు 1 hourలో అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఛార్జింగ్ స్పీడ్స్ కూడా బాగానే ఉంది. అండ్ ఇయర్ బడ్స్ ప్లే టైమ్ అని చూసుకుంటే విత్ ANC అయితే మనకి 4 to 4.5 hours అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ANC డిసేబుల్ చేసి మీరు 50 to 60% వాల్యూమ్లో లిజన్ చేస్తే ఈజీగా వచ్చే అప్ టు 6 hours అయితే మనం బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. బ్యాటరీలో అసలు కాంప్రమైజే లేదు. బ్యాక్ టు బ్యాక్ మీరు కంటిన్యూస్గా 2 మూవీస్ కూడా చూసుకోవచ్చు. బ్యాటరీ అయితే డ్రైన్ కాదు. సో ఫైనల్ వర్డిక్ట్ అని చూసుకుంటే ANC ఇంప్లిమెంటేషన్ అయితే బాగా చేశారు. డిజైన్ చాలా యూనిక్గా అయితే ఉంది. బ్యాటరీ బ్యాకప్లో మనకు అసలు కాంప్రమైజ్ లేదు. సో బోస్ ట్యూన్ చేసిన ఇయర్ ఫోన్స్ అయినా మనకు ఒక మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇయర్ బడ్స్ వచ్చి 7,999కి అయితే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. ఇనిషియల్గా ఫస్ట్ సేల్ టైంలో అమెజాన్లో అయితే మనకు వచ్చి 1,500 రూపీ బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. ఎఫెక్టివ్గా 6,500కి అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే ఇయర్ బడ్స్ 8,000 రూపీస్కి అయితే సేల్ అవుతుంది. ఆ ప్రైస్కి అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఒకవేళ మీకు సేల్ టైంలో ఒక 5,000 to 6,000 రూపీస్ దొరికితే ఖచ్చితంగా ఆ ప్రైస్కి అయితే వర్త్గా అయితే ఫీల్ అవుతుంది. అండ్ నాయిస్ సైట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే నాయిస్ 10 కూపాన్ కూడా అయితే ట్రై చేయండి. మన ఛానల్ డెడికేటెడ్ కూపాన్ కూడా కాదు, ఎప్పటి నుంచో ఆ కూపాన్ కూడా అయితే ఉంది. సేల్ టైంలో అన్నా సరే, నాన్ సేల్ టైంలో ఎప్పుడు యూస్ చేసినా మీకు అయితే ఫ్లాట్గా 10% డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. మాస్టర్ బడ్స్ కానీ మాత్రం కాదు, నాయిస్ అక్రాస్ సైట్ మీరు ఏ ప్రోడక్ట్స్ కన్నా ఆ కూపాన్ కూడా అయితే ట్రై చేయవచ్చు. అమెజాన్ అండ్ నాయిస్ వెబ్సైట్లో అయితే ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉండబోతుంది. ఈ ఇయర్ బడ్స్ ఒక లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలని అనిపిస్తే చెక్ చేసి చూడండి. కానీ సేల్ టైంలో మీరు పర్చేస్ చేసేటప్పుడు కొంచెం వర్త్గా అయితే అనిపిస్తుంది. 8,000కి అయితే కొంచెం ఎక్కువేమో అని నేను ఫీల్ అవుతున్నా. నాయిస్ నుంచి ఇంత మంచి ప్రోడక్ట్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి ముందు AirBuds 6 అయితే లాంచ్ చేశారు. బడ్జెట్ ఇయర్ బడ్స్ కంపేర్ చేస్తే ఒక మంచి అప్గ్రేడ్ అయితే AirBuds 6లో నేను చూశాను. అక్కడి నుంచి దీన్ని చూసుకుంటే వేరే లెవెల్ అప్గ్రేడ్ ఖచ్చితంగా. సో ఓవరాల్గా వచ్చి ఒక మంచి ఫీచర్ ప్యాక్డ్ ప్రోడక్ట్గా ఉంది. సో ఈ ఇయర్ బడ్స్ గురించి మీ ఒపీనియన్స్ అయితే కింద కమెంట్లో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్ కూడా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే అక్కడ షేర్ చేస్తుంటాము.